కూడా ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో వారాహి మీద రాబోతున్నారు. వారాహి మీద ఇప్పుడు రేపు 27వ తారీఖుని తెలియచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఉండి కుల పెద్దలందరితో ప్రత్యేకమైన భేటీ అనేది ఒకటి పెట్టుకుంటున్నారు. అన్ని కులాలు విడివిడిగా ఆ కుల సంఘాలన్నింటికి కూడా న్యాయం ఏ విధంగా చేయాలి, ఆ కుల సంఘాలకు ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అన్ని రకాల వృత్తుల వారిని కూడా ప్రత్యేక భేటీ అనేది ఒకటి ఏర్పడుతున్నారు. మహిళలతో కూడా ప్రత్యేక భేటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల వారిని కూడా ఏ విధంగా ఆదుకోవాలి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది ముఖాముఖిగా అందరితోని కూడా ప్రత్యేక భేటీ కాబోతున్నారు. 3 రోజులు ప్రత్యేకించి రాజనగరం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తారు. ఆయన 3 రోజులు కూడా ఒక కళ్యాణ మండపంలో ఉండి 1 by 1 మీటింగులతోనే ఆయన ముఖాముఖిగా మాట్లాడి చర్చించి దాని మీద రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ కులానికి ఎలాగ అణగారిపోతున్నారో వాళ్ళకి ఎలాంటి అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఏం చేయాలనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి వారు అన్ని కుల పెద్దలతోని, అన్ని రంగాల పెద్దలతోని, అన్ని యూనియన్ల వాళ్ళతోని కూడా కూర్చుని మీటింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని 3 రోజులు ఇదే నియోజకవర్గంలో ఉండి మీటింగ్లు కండక్ట్ చేసి తొలగింపనంటే ఇక్కడ ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గంలో నేను ప్రత్యేకించి వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజనగరం నియోజకవర్గం నాయకులు ఫామ్స్ ఎమ్మెల్యే ఆన్లైన్ ద్వారా పెట్టారు. అవి 325 తొలగించాలని చెప్పేసి వాళ్ళు పెట్టారు. దానికి సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేశారు. వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాళ్ళు తప్పుడు సమాచారంతో పెట్టారు అధికార పార్టీ నాయకులు అని చెప్పి నిగ్గు తేలింది. ఆ నిగ్గు తేల్చిన అధికారులకి ఈ యొక్క చట్టం ఏం చెప్తుందనంటే ఖచ్చితంగా ఇలాంటి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వాలి తప్పుడుగా పెట్టిన వాళ్ళకి వాళ్ళ మీద కేసులు కట్టి సంవత్సరం శిక్ష, అదేవిధంగా ఫైన్ కూడా వేయాలని ఉంది. లేదు, సంవత్సరం శిక్షతో పాటు ఫైన్ కూడా వేయాలని చట్టం చెప్తుంది. అలాంటి దిశగా నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలి. అర్హులైన వాళ్ళకి ప్రజాస్వామ్య హక్కుల్ని కాల రాస్తున్నారు. ప్రజాస్వామ్యంగా హక్కుల్లో ఉన్నటువంటి భాగం ఓటు హక్కుని ఓటును తొలగించే అవకాశం ఎవరికీ లేదు, అధికారం ఎవరికీ లేదు. నిజంగా అక్కడ నిజమైన ఓటును తొలగించే అధికారం రాష్ట్రపతికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకులు ఇక్కడ కూర్చుని అధికార పార్టీ నాయకులన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పేసి నేను ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాపర్గా స్పందించారు. స్పందించకపోతే దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి జనసేన టీడీపీ పార్టీలు రెడీగా ఉన్నాయి రాజనగరం నియోజకవర్గంలో. అదేవిధంగా అక్రమంగా 4299 ఓట్లు తొలగించారు. దాని మీద కూడా మేము విచారణ చేపట్టాం. 2 రోజులు అది కూడా ఫైనల్ అవుద్ది. బుధవారం నాడు కల్లా 4299 ఓట్లు ఎందుకు తొలగించారు అనేది కూడా మేము వెరిఫై చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో దీన్ని కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఒకే బూత్లో 169 ఓట్లు రాసి పెట్టారు కొత్తవి. అక్కడ అసలు ఆ ఇంట్లో ఎవరు లేరు, ఒకే డోర్ నెంబర్ ఉంది. దాని మీద కూడా మేము విచారణ చేపట్టాం. ఈ విచారణలను చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో మేము కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. దొంగ ఓట్లు మాత్రం వాళ్ళు రాయిస్తే మేము తొలగిస్తాం. మా యొక్క జనసేన టీడీపీ పార్టీలు ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తే న్యాయంగా ఉన్నాయి, ధర్మంగా ఉన్నాయి, చట్ట ప్రకారం ఉన్నాయి కానీ తొలగించడానికి ప్రయత్నం చేస్తే తాట తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు 3 మండలాల్లో 3 చోట్ల జరుగుతుంది. సీతానగరం మండలం సింగవరంలో తోట పవన్ కుమార్ని అల్లుడు చేస్తున్నాడు. కోరుకొండ మండలం కాపవరంలో నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు చేస్తున్నారు. ఇక్కడ రాజానగరం మండలం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో నేను మరియు మా డాక్టర్ ఇక్కడ ప్రత్యూషాదేవి కూడా చేస్తున్నాము. ఇది త్రిముఖ వ్యూహం కింద పెట్టాము. 3 మండలాలు ఒకేసారి పాదయాత్ర జరిగి ఓటు అభ్యర్థన చేయడం అనేది మేము పెట్టుకున్నాము. అతి తక్కువ కాలంలో ఇప్పుడు ఒకసారి అన్ని గ్రామాలు తిరిగాము. రెండోసారి మరోసారి ఇంటింటికి బొట్టు పెడుతూ ఓట్లు అభ్యర్థన చేస్తూ మేము తిరుగుతున్నాము. దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయి, అదేవిధంగా గ్రామ స్థాయి టీడీపీ నాయకులందరినీ కూడా కలుపుకొని 2 పార్టీల జెండాలతో 2 పార్టీల కండువాలతో టీడీపీ జనసేన పార్టీల ఐక్యత వర్ధిల్లాలంటూ ఓట్ల అభ్యర్థన చేస్తూ మేము ఇంటింటికి వెళ్తాం జరుగుతుంది. జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.